జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ లో దరూర్ కేటీదొడ్డి మండలాల రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు. మోటార్ ద్వారానే మనం ఎత్తిపోసుకుంటేనే మన పంటలు పండుతాయి తప్ప గ్రావిటీగా నీళ్లు పండే అవకాశం మన భూమిలోకి ఒక 20% మాత్రమే గ్రావిటీగా అంటే నీటి పారుదల ద్వారా కెనాల్ ద్వారా 80% మనం మోటార్ల ద్వారా ఎత్తిపోసుకుంటేనే మన బతుకు తెరువు. దానికి ముఖ్యంగా మోటార్ నడవాలి అంటే ఎట్లా, గతంలో డీజిల్ ఉండే, అప్పుడు నీళ్ళు ఒక అర్ధ ఎకరంలో నీళ్లు తక్కువ ఉండే, డీజిల్ మోటార్తో నడుస్తున్నాయి. మళ్ళీ కరెంట్ వచ్చింది. కరెంట్ కూడా ఎందుకంటే మనం ఎక్కువ వేసుకుంటుంటాం. కరెంట్ అనేది లో వోల్టేజ్ సమస్యను కూడా చూస్తాం. కరెంటు మోటార్లు మళ్ళీ పుల్ల పెట్టినట్లు భాస్కర్ ఏదో పెట్టి పుల్ల పెట్టి ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టుకున్నాం. రకరకాలుగా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినామో కరెంటు కొరకు అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. ప్రాణాలు పోయినాయి. మళ్ళీ చైర్మన్ చెప్పినట్లు ఎన్నో రకాల సమస్యలు మళ్ళీ గతంలో చూసినాం. అటువంటి సమస్య నేను కూడా ఒక రైతు బిడ్డని, మా నాయన కూడా వ్యవసాయం చేసిన వాడే, నేను వ్యవసాయం చేసినాలే. ఇక్కడ పైన ఉన్నోళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళు అందరూ కూడా వ్యవసాయ కుటుంబాలు పుట్టిన వాళ్ళం. మనమేం పైనకి వెళ్ళి పుట్టలేదు. వ్యవసాయ కష్టాలు తెలిసిన వాళ్ళం. మళ్ళీ వ్యవసాయం ఏ విధంగా చేసుకునాలనేది ఒక ముందు ఆలోచనతోన ప్రతి సంవత్సరం ఏదో చాలామంది ఏమనుకుంటారంటే రాత్రి మాయ అనుకుంటాం. అటువంటిది ఏముండదు. ఏదైనా కష్టపడితే జరుగుతుంది. మళ్ళీ ఈరోజు గతంలో చాలా మటుకు చాలా ఊర్లో లైన్ల సమస్య, వోల్టేజ్ సమస్య ఉండింది. వోల్టేజ్ సమస్య తీరాలని మన 200 కోట్ల పైన మనం ఈరోజు ఈ నియోజకవర్గాన్ని తెచ్చుకున్నాం. గట్టు 33 kV గట్టు లైన్ అధికంగా అంటే ఎక్కువ లో వోల్టేజ్ సమస్య 80 లక్షలు దానికి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఈరోజు 33 kV మల్తకల్ లైన్ కూడా 1,50,00,000. అదేవిధంగా పవర్ ట్రాన్స్ఫర్ మల్లాపురం, పాతపాలెం, నర్సంపేట, మళ్ళీ వల్ల పాత సబ్ స్టేషన్లో కూడా మొన్న కూడా పాతపాలెం రెడ్డి ఉన్నాడు 3 kVకి వెళ్ళి 5 kV వరకు చేసుకున్నాం. అదేవిధంగా ఇరుకుచేడు కానీ అదే మల్లాపురం కానీ దానికి ఒక 4,70,00,000 తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 20 కిలోమీటర్ లైన్ని 11 kV లైన్ని కూడా 1,40,00,000. వ్యవసాయానికి అదనంగా ట్రాన్స్ఫార్మర్లు, ఇట్లా చాలా సబ్స్టేషన్లు కూడా మొన్ననే కొత్తగా 7 సబ్స్టేషన్లని శాంక్షన్ ఇప్పించడం జరిగింది. ఏ విధంగా అంటే ఒకటి పెద్దపాడు, అదేవిధంగా గుడ్డందొడ్డి, ఆ ప్రాంతంలో కృష్ణానది ప్రాంతం పరివాహక ప్రాంతం, రిజర్వాయర్లు ఉన్నాయి. గుడ్డందొడ్డి రిజర్వాయర్ ఉంది. అక్కడ లో వోల్టేజ్ సమస్య అనేది తీవ్రంగా ఉందని అక్కడ కూడా 2 సబ్స్టేషన్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సోంపురం